హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది చాలా హెల్దీ రెసిపీ అని నేను చెప్పడం కాదు, మీరే చూసేసేయండి, అలానే ఫాలో అయిపోండి. సో ఈ చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉండగా మీతో ఒక స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. అదేంటంటే రెగ్యులర్గా మా ఏరియాలో ఎవ్రీ ఫ్రైడే మార్కెట్ ఉంటుందన్నమాట. సో ఆ మార్కెట్లో ఈ మునగాకుని కట్టలు కట్టి సేల్ చేస్తూ ఉంటారు. కట్ట వచ్చి 30 రూపీస్ అనమాట. సో పబ్లిక్ తీసుకుంటూ ఉన్నారు. అరే జనరల్గా మా ఊర్లో ఏంటంటే దీన్ని కాలు బెనికినప్పుడు లేదా చేయి బెనికినప్పుడు కట్టు కట్టడానికి యూస్ చేస్తూ ఉంటారు. అదే పర్పస్తో ఇక్కడ కూడా సేల్ చేస్తున్నారేమో అనుకున్నాను. బట్ వన్ డే ఒక ఆంటీని అడిగాను నేను, ఆంటీ దీంతో ఏం చేస్తారు అని. అప్పుడు ఆంటీ చెప్పారు, దీంతో పొడి చేసుకోవచ్చమ్మా, లేదా చట్నీ చేసుకోవచ్చు, లేదా పప్పులో పెట్టుకోవచ్చు అన్నారు. అరే ఇలాంటి ఆకులు కూడా తింటారా ఇక్కడ అన్నట్టుగా చూసాను అనమాట. సో నెక్స్ట్ డే మా కాలేజ్లో మా ఫ్రెండు మునగాకు పచ్చడి తీసుకొచ్చారనమాట. నేనైతే ఫస్ట్ టేస్ట్ చేశాను. తర్వాత అడిగాను మేడంని, ఇదేం చట్నీ మేడం అని అడిగాను. మేడం చెప్పారు అప్పుడు, ఇది మునగాకు పచ్చడి అని. సో అప్పుడు నాకు డౌట్ వచ్చింది, మేడం నేను సేఫేనా అడిగాను. అప్పుడు మేడం నవ్వుతూ, మీరు చాలా సేఫ్ మేడం, మా ఫ్యామిలీ అంతా తిన్నారు, ఇది సెకండ్ టైం మేము చేస్తున్నాము అన్నారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్తీ రెసిపీ అని చెప్పారు. సో నెక్స్ట్ డే నేను మేడంకి చెప్పాను, మేడం నాకు కొంచెం మునగాకు తీసుకురండి అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మునగాకు చెట్టు ఉంది. సో ఫస్ట్ టైం కదా, ఎందుకు కొన్ని వేస్ట్ చేయడము, మేడం ఇస్తారు కదా దాంతో ట్రై చేద్దాంలే అనే కాన్సెప్ట్తో మేడం చెప్పారనమాట. మేడం నెక్స్ట్ డే నాకు మునగాకు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉన్నారు క్యాబిన్లో. అప్పుడు నా పక్కనే ఉన్న కొలీగు, మేడం నాకు కావాలి అన్నారు. అంతలో వేరొక మేడము, నాకు కొంచెం షేర్ చేయండి అన్నారు. సో అప్పుడు అనిపించింది, అరే దీనికి ఇంత క్రేజ్ ఉందా, ఇంత ఫాలోవర్స్ ఉన్నారా అనిపించింది. ఇమీడియట్గా నేను ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ పచ్చడి చేయడానికి స్టార్ట్ చేసేసాను. సో అప్పుడు మా వారు వచ్చారు, ఏం చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను మునగాకు పచ్చడి అని. ఫస్ట్ నువ్వు తింటావా చేస్తున్నావా అని అడిగారు. అప్పుడు నేను ఇచ్చిన సమాధానం, నేనే కాదు మీరు కూడా తినాలి అని చెప్పాను. అప్పుడు మా వారు, నువ్వే చేసుకొని నువ్వే తినేసాయి అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయారనమాట. మా పాప వచ్చింది, మమ్మీ చాలా టెంప్టింగ్గా ఉంది, కొంచెం రైస్ వేసి నాకు తినిపించవా అని అడిగిందనమాట. సో పిల్లలు అంతా క్యూట్గా అడిగినప్పుడు మనం కాదనం కదా, ఇమీడియట్గా కొంచెం రైస్ యాడ్ చేసేసి నేను ఆ చట్నీతో మా పాపకు 2 ముద్దలైతే పెట్టాను. చాలా ఎమ్మీగా ఉంది మమ్మీ, సూపర్గా ఉందని చెప్పింది. సో మీరు కూడా చూశారు కదా. సో ఏమేమి కావాలో అన్నీ చూపించాను వీడియోలో, మీరు కూడా ఫాలో అయిపోండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్.